అసలు ఊరు పేరు తెలియని అనామకులు ఆడెవడో కూడా తెలియదు బచ్చేగాడు కొంతమంది ఇలా ఒక పోజు పెట్టి దమ్ముంటేరా ఛాలెంజ్ ఖబర్దార్ నోటికొచ్చిందల్లా వాగుతూ ఉన్నారు. పిల్ల బచ్చాగాళ్ళు ఇలా ఫోజులు కొడుతూ మాట్లాడుతున్నారంటారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ముమ్మాటికి ఖండిస్తా. వీడియో పెట్టగానే కామెంట్లు లైకులు వస్తున్నాయని, నేను ఏది పెట్టినా చూస్తారు, నేను ఏదైనా మాట్లాడగలను అని నేను తప్ప మిగతా వారందరూ కూడా పిల్ల బచ్చగాళ్ళే అనే చెన్నయ్య స్వామివారు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే, లేదు ఆయన తప్పు చెప్పారు ఇది వాస్తవం అని చెప్పాలనుకుంటే చక్కగా ఆధారం తీసి మాట్లాడవచ్చు. సందర్భోచితంగా ప్రామాణికంగా మాట్లాడుతున్నామండి. మీరు ఏదైతే థంబ్నెయిల్ వాడారో దానికి సంబంధించిన వీడియోని మీరు చూసారా? ఇలా మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వల్లే సామరస్యంగా మాట్లాడిన వాళ్ళు కూడా సంయమనం కోల్పోవలసి వస్తుందండి. మీరు దూరి ఇలా మాట్లాడడం కూడా అలాంటిదే నా దృష్టిలో. అయితే గురుభక్తుతో వారు మీకు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా మీరు అది ప్రదర్శించాలనుకుంటే ఇది కాదండి సందర్భం. ఎవరైనా నొచ్చుకుని ఉంటే, లేదు ఆయన తప్పు చెప్పారు ఇది వాస్తవం అని చెప్పాలనుకుంటే చక్కగా ఆధారం తీసి మాట్లాడవచ్చు. దాన్ని ఎవరు తప్పుపడరు. నిజం చెప్పండి, మీరు వీడియో చూడకుండా ఎలా మాట్లాడతారండి? ఇలాగా మీ పక్క వాళ్లను ఈ రకంగా అవహేళన చేస్తూ అవమానపరుస్తూ సిద్ధాంతపరంగా ప్రశ్నించే వాళ్ళ నోళ్లు మూయటం విజ్ఞాన ప్రదర్శన అనుకుంటున్నారా? సమానంగా మనం కూడా అక్కడికి వెళ్ళి విజ్ఞాన ప్రదర్శన చేద్దామని వచ్చి లేనిపోని అంతర్గత యుద్ధాలను అంతర్గత విభేదాలను సృష్టించకండి దయచేసి. అలా ఖండించినటువంటి వాళ్ళను మీరే అత్యుత్సాహంతో రెచ్చగొట్టడం జరిగిందండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడేటప్పుడు కొంచెమైనా యుక్తాయుక్త విచక్షణ చేసుకుంటే బాగుంటుంది కదా. అసందర్భోచితంగా అనవసరంగా అవసరం లేని అప్రమాణికమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి వారి వ్యాఖ్యానాలను ఖండిస్తూ దానికి సంబంధించిన సప్రమాణికాలను చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంతగా అవహేళన చేస్తారండి. ఒక ఆవిడ అంటుంది, బత్తాయిలు పిండి తాగిస్తాను మీకు అంటుంది. ఇంకొకటి అంటాడు, వీడియో డిలీట్ చేయకపోతే పరిగెత్తించి కొడతానంటాడు. ఇదిగోండి, రీసెంట్ గా అందరం కలిసి ఉందాం ఆయన మాట్లాడారు, దాన్ని మేము సిద్ధాంతపరంగా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ ఎప్పటికైనా అదే మాట మీద ఉంటాం. ఒక ఆవిడ భాగవతుల పరిరక్షణ కోసము చచ్చిపోయినా పర్వాలేదు అంటూ అత్యుత్సాహాలు ప్రదర్శిస్తుంటే, కాదమ్మా అది కాదు, అలా అనాల్సింది అది కాదు. భాగవతుల పరిరక్షణ అనేటువంటిది మాట మాత్రమే కాదు, హైందవ ధర్మ పరిరక్షణ అని మాత్రమే అనాలి. ఇలాగే మీరు మాట్లాడితే మరో సంప్రదాయం వారు ఎవరు ఎటుపోయినా పర్వాలేదు, నా సంప్రదాయమే ముఖ్యమని, దానికోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమని బయలుదేరితే ఎక్కడికి వెళ్తుంది నా హైందవ సనాతన ధర్మం? తప్పండి. ఇలాంటివి మాట్లాడడం ముమ్మాటికి తప్పు. మన ధర్మానికి, మన హైందవ సనాతన ధర్మానికి ప్రస్తుత కాలంలో సూట్ అయ్యేటువంటి మాటలు ఇవి కావు అని చెప్పి అందరం ఒక్కటిగా కలిసి ఉందాం, సనాతన ధర్మ పరిరక్షణ చేద్దాం, అందరం కలిసి పోరాడదాం అని మనకు ఈ విభేదాలు పోవడానికి ఒక సంకల్పాన్ని కూడా చెప్పి ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద పెట్టినటువంటి కామెంట్లు ఇవి మీరే చూడండి. మరొకరు కరుణాకర్ సుగుణ గారు, శివశక్తి ఛానల్ నిర్వాహకులు. వీరు హైందవ ధర్మం కోసం వీరు చేస్తున్నటువంటి కృషి చాలా చాలా ప్రశంసనీయమైనది. ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా చాలా వీడియోలు వారివి చూశాను. కొన్ని వీడియోలు ఆదర్శవంతంగా కూడా ఉన్నాయి. అలాగే ఈ రకంగా మనం హైందవ ధర్మంపై విషయం చెబుతున్నటువంటి వారిని గట్టిగా ఏ రకంగా సమాధానం చెప్పాలో వీరి వీడియోలతో కూడా నేను కొంచెం ప్రభావితం అయ్యానని చెప్పుకోవాలి. దానికి తగ్గట్టుగానే ప్రయత్నిస్తున్నాను. రీసెంట్గా నాకు ఒక వీడియో పంపించి, గురుగారు మీరు ఈ వీడియో చూడలేదా? దీంట్లో మీ థంబ్నెయిల్ వాడి ఈ కరుణాకర్ గారు ఇలా అన్నారు, ఒకసారి మీరు చూడండి అని చెప్పారు. అయితే నేను గత కొన్ని రోజులుగా కాస్త హడావిడిగా ఉండి ఏ వీడియోలు చూడడం కుదరలేదు. 2 రోజుల క్రితమే ఆ వీడియో చూశాను. శివరాత్రి హడావిడిలో ఉండి చేయలేకపోయాను. ఒకసారి అందులో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. దానికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఒకసారి వినండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని పదుల్లో కాదు వందల్లో ఉన్న వీడియోలు. అసలు ఊరు పేరు తెలియని అనామకులు ఆడెవడో కూడా తెలియదు బచ్చేగాడు కొంతమంది ఇలా ఒక పోజు పెట్టి దమ్ముంటేరా ఛాలెంజ్ ఖబర్దార్ నోటికొచ్చిందల్లా వాగుతూ ఉన్నారు. చెన్నయ్య స్వామివారు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే, లేదు ఆయన తప్పు చెప్పారు ఇది వాస్తవం అని చెప్పాలనుకుంటే చక్కగా ఆధారం తీసి మాట్లాడవచ్చు. దాన్ని ఎవరు తప్పుపడరు. కరుణాకర్ సుగుణ గారు, మీరంటే చాలా గౌరవం ఉందండి. ఎందుకంటే మీరు హైందవ ధర్మంపై చేస్తున్నటువంటి కృషి వల్ల చాలా చాలా గౌరవం పెరిగింది. ఇలా మీరు ఊరు పేరు లేని అనామకులు పిల్ల బచ్చాగాళ్ళు ఇలా ఫోజులు కొడుతూ మాట్లాడుతున్నారంటారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? సందర్భోచితంగా ప్రామాణికంగా మాట్లాడుతున్నామండి. మీరు ఏదైతే థంబ్నెయిల్ వాడారో దానికి సంబంధించిన వీడియోని మీరు చూసారా? నిజం చెప్పండి, మీరు వీడియో చూడకుండా ఎలా మాట్లాడతారండి? ఎలా అండి మాట్లాడేది? సిద్ధాంతపరంగా ఆదిశంకరాచార్యుల వారి అనుయాయులుగా ఒక శైవుడిగా ముమ్మాటికి ఖండిస్తా. ఎలా ఖండించాను నేను? వీడియో చూడండి మీరు పూర్తిగా.
అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యానానికి ఏ రకంగా అయితే సంబంధం లేదో ఇక్కడ జరుగుతున్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఈ ఖండనకు మీరు దూరి ఇలా మాట్లాడడం కూడా అలాంటిదే నా దృష్టిలో. అయితే గురుభక్తుతో వారు మీకు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా మీరు అది ప్రదర్శించాలనుకుంటే ఇది కాదండి సందర్భం, ఇది కాదండి సమయం. ఆ వ్యక్తిగత సహకారానికి కృతజ్ఞతకి వేరే సందర్భాన్ని వేరే దగ్గర చూపించండి. అది అయినా సరే ఖండించేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ చేసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదండి. ఇలా మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వల్లే సామరస్యంగా మాట్లాడిన వాళ్ళు కూడా సంయమనం కోల్పోవలసి వస్తుందండి. అది చాలా చాలా నష్టం చేస్తుంది మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఎదుటివారిని దహిస్తుంది అనుకుంటున్నారేమో మీరు. అదే ఆ పక్కనే ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా దహిస్తుంది ఆ వేడి, గుర్తుపెట్టుకోండి. మీరే చూడండి, ప్రత్యక్షంగా ఏదైతే చిన్నజీయర్ స్వామి వారి వ్యాఖ్యానాలు చేసినటువంటి మరుసటి రోజు చాలామంది పండితులు స్పందించారండి. దర్శనం శర్మ గారు అయితేనేమి, బంగారంగ శర్మ గారు అయితేనేమి, బాచంపల్లి సంతోష్ కుమార్ గారు అయితేనేమి, ఇత్యాది అనేకమైన ప్రముఖులు సప్రమాణికంగా స్పందించారండి. ప్రమాణం చూపిస్తూ మాట్లాడారండి. ఆవేశపూరితంగా ఉక్రోషాలతో మాట్లాడలేదండి, ఎవరు మాట్లాడలేదండి. అలా ఖండించినటువంటి వాళ్ళను మీరే అత్యుత్సాహంతో రెచ్చగొట్టడం జరిగిందండి. నేను ఇప్పటిదాకా దర్శనం శర్మ గారు ఇంత బాధతో, ఉక్రోషంతో, ఒక కోపపూరితమైనటువంటి ఉక్రోషంతో, బాధతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, మాట్లాడినటువంటి ఆ స్థితిని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకు వచ్చిందండి అది? సామరస్యంగా మాట్లాడిన వాళ్ళని కూడా మీ అత్యుత్సాహంతో ఇంకా వాళ్ళ సంయమనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారండి? ఇది విజ్ఞాన ప్రదర్శనమా? ఏదైనా మాట్లాడగలను అనేటువంటి అహంకారమా? ఇది అంతర్గత యుద్ధానికి మార్గం వేస్తున్నట్టు కాదు. ఇంట్లో మంట పెట్టి బయట ఎవడో దహించడానికి వస్తున్నారని వాడితో యుద్ధం చేయడం వివేకమా, అజ్ఞానమా? వీడియో పెట్టగానే కామెంట్లు, లైకులు వస్తున్నాయని నేను ఏది పెట్టినా చూస్తారు, నేను ఏదైనా మాట్లాడగలను, నేను కూడా చేశానండి ఒకప్పుడు లైకులు మీ దానికి అని. నేను తప్ప మిగతా వారందరూ కూడా పిల్ల బచ్చగాలే అనే ప్రమాదమైనటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో మీకైతే మంచిది కాదు మిత్రమా. సుగుణాకర్ గారు, ఇదైతే మంచిది కాదు. మీరు ఏదైతే తమ్నైల్లో పెట్టారో ఒక్కసారి ఆ వీడియోని పూర్తిగా చూడండి. నేనేం మాట్లాడాను, సిద్ధాంతపరంగా ఎలా మాట్లాడాను, నా వైఖరి, నా యొక్క విధానం ఏ విధంగా ఉందో మాట్లాడండి సార్, చూడండి. అందులో ఇంకొక తమ్నైల్ కూడా పెట్టారు, చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారిది. వారు ఎవరో ఏమిటో తెలుసుకుని మాట్లాడుతున్నారా, వేస్తున్నారా, లేకుంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నారా? వాళ్ళు కూడా వేదసేవ చేస్తున్నటువంటి వాళ్ళు లేరండి. 5 సోదరులు వేద పండితులేనండి. వాళ్ళందరూ కూడా అనేక మందికి వేద సేవ చేశారండి వాళ్ళు. నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి వాడినేనండి. హితోధికంగా ధర్మసేవ చేస్తున్నటువంటి వారే సంవత్సరాలుగా హైందవ ధర్మ పరిరక్షణ కోసం వారి శాయశక్తుల ధర్మయుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళేనండి. ధర్మం కోసం, ఇదే ధర్మాన్ని పరిరక్షించడం కోసం వస్తున్నటువంటి మీ పక్క వాళ్లను ఈ రకంగా అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ, సిద్ధాంతపరంగా ప్రశ్నించే వాళ్ళ నోళ్లు మూయటం విజ్ఞాన ప్రదర్శన అనుకుంటున్నారా? తీవ్రమైనటువంటి ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. గతంలో కూడా చాలా చాలా జరిగాయి ఇలాగా. ప్రస్తుత కాలంలో ఇది మన హైందవ ధర్మానికి ఇది ఒక గొడ్డలపెట్టు లాంటిదండి. ముమ్మాటికి తప్పు. చాలా చాలా ప్రమాదం మిత్రమా. చరిత్రలో ఇలాంటి వాటి వల్ల అనేక మార్లు అంతర్గత యుద్ధాలు జరిగాయి మిత్రమా. మళ్ళీ చెప్తున్నా, దయచేసి సంయమనం పాటించండి. అసలు సామరస్యంగా ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ముమ్మాటికి ఆది శంకరాచార్యుల అనుయాయుల్ని ప్రశ్నార్థకం చేస్తూ మాట్లాడటం ముమ్మాటికి తప్పేనండి కదా. ఇప్పుడు సామరస్యంగా ఉన్నటువంటి దాంట్లో ఇలాంటి మాటలు మాట్లాడటం, అప్రమాణికమైనటువంటి మాటలు మాట్లాడటం, అది యతీశ్వరులైనటువంటి వారికి సహేతుకమైనదైతే కాదని నా అభిప్రాయం. మొన్న ఎక్కడో సివిఆర్ న్యూస్లో చదివాను, చిన్నజీయర్ స్వామి వారిపై ఏదో కేసు పెట్టారని. ఇదే జరగకూడదని గత వీడియోలో చెప్పానండి నేను. ఇలాంటివే జరగకూడదని, అంతర్గత యుద్ధాలు రాకూడదు, యుద్ధ వాతావరణం క్రియేట్ చేయకండి. అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గత సంప్రదాయాల వారికి అనుగుణంగా సమానంగా మనం కూడా అక్కడికి వెళ్ళి విజ్ఞాన ప్రదర్శన చేద్దామని వచ్చి లేనిపోని అంతర్గత యుద్ధాలను, అంతర్గత విభేదాలను సృష్టించకండి. దయచేసి సృష్టించకండి. ఏదైతే శంకరాచార్యుల వారు షణ్మతాలను స్థాపించారో, ఏ సంకల్పంతో స్థాపించారో దానికి మనం అందరం కట్టుబడి ఉండాలండి. ఈ రకమైన యుద్ధాలు ఇక్కడైనా ఆపేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు, మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం. మంగళం మహత్.